అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఫస్ట్ న్యూస్ ఓపెన్ కానీ ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సీసీ రోడ్లు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ టు విలేజ్ కనెక్ట్ చేసేదానికి తార్ రోడ్లు, ఒక సబ్ స్టేషన్ 4 కోట్ల రూపాయలతో వినియోగంలో తీసుకొచ్చాం. ఇంకోటి శంకుస్థాపన చేసాం. రాబోయే రోజుల్లో ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో అక్కడ అన్ని చోట్ల కూడా సబ్ స్టేషన్స్ కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ అన్ని కూడా తప్పకుండా చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా కార్యక్రమాల్లో ఇవాళ పొద్దునుంచి నేను కానీ, స్వామి గారు, మా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, లోకల్ ఎమ్మెల్యే, స్థానిక శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు నాయకత్వంలో వేలాది మందిగా రైతు కుటుంబాల నుంచి అందరూ వచ్చారు. ఇవాళ మార్కెట్ యార్డ్ కూడా 2 మార్కెట్ యార్డ్లు ప్రమాణ స్వీకారం చేయించాం. పెద్ద ఎత్తున జన సమీకరణ చేశాం. జనం కూడా రావటం జరిగింది. అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేశాం కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరించాం అనమాట. ముఖ్యంగా పెన్షన్స్ దాదాపు చాలా పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 34,000 కోట్ల రూపాయలు, 64 లక్షల పెన్షన్స్ దాదాపు ఈ దేశం మొత్తంలో ఎవరు ఇవ్వనని పెన్షన్స్ ఈ రాష్ట్రంలో ఇస్తున్నాం. నిన్న మొన్నట్లో భర్త చనిపోతే భార్యకు పెన్షన్ లేక గడిచిన 5 సంవత్సరాల నుంచి చాలా మంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరూ కూడా 1,10,000 పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. తల్లికి వందనం ద్వారా పిల్లలకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులు నిన్న ఒకే రోజు 99% రైతులకు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడం జరిగింది అనమాట. దాదాపు 48,000 కోట్ల రూపాయల పైన డబ్బులు వేయడం జరిగింది. బస్సులు రేపు ఆర్టీసీ బస్సు ప్రయాణం గురించి కూడా రేపు ఆగస్టు 15 నుంచి చేస్తాము. ముఖ్యంగా వేవర్స్ కి పవర్ లూమ్స్ కానీ లేకపోతే మామూలు లూమ్స్ కానీ దాదాపు 500 యూనిట్లు పవర్ లూమ్స్ కి, మామూలు లూమ్స్ కి అయితే 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో షాపులు పెట్టుకొని, బార్బర్ షాపులు పెట్టుకొని చిన్న బార్బర్ షాపుల ద్వారా బతికే వాళ్ళకు కూడా 200 యూనిట్లు ఇచ్చే ప్రక్రియ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. తొందరలో వాళ్ళకు కూడా ఇస్తాము. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటే ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని పెట్టుకొని స్కాములు చేశారు. చూశారు, మీరు లెక్కలు చూశారు, ఎంత పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడి నాసిరకమైన మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి వదిలి తద్వారా డబ్బులు సేకరించి కోట్లాది రూపాయలు సేకరించి ఏ విధంగా ప్రైవేట్ ఫ్లైట్లో లగ్జరీగా వాళ్ళు ఎంజాయ్ చేశారు మీరు చూసే ఉంటారు కదా. కట్ల నోట్లు ఎక్కడ పడినా కోట్లాది రూపాయల నోట్లు దొరుకుతా ఉన్నాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్ర ప్రజల సంపద ఏ విధంగా జగన్ ప్రభుత్వం కొల్లగొట్టింది. వాళ్ళు ఏదో భ్రమంలో ఉన్నారు. గవర్నమెంట్ వచ్చింది, మంత్రులు వద్దనుకుంటారు, అసెంబ్లీకి రాకుండా వీళ్ళు మాట్లాడతారు. మొన్న ముఖ్యమంత్రి గారు దర్శిస్తే ఒక ఆయన మాట్లాడతారు, డ్రామా అంటాడు. ఆ వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎండలో 2.5 గంటల పాటు రైతుల కష్టాల్లో ఉన్న రైతుల కోసం ఎండైనా భరించారు. గొడుగు పడతా ఉన్నా వద్దన్నారు. అక్కడేమి సెట్టింగ్ లేలా. వీళ్ళ కళ్ళల్లో పొరలు కమ్ముకుపోయి వీళ్ళు మాట్లాడతారు. వాళ్ళ స్థాయిగా ముఖ్యమంత్రి గురించి మాట్లాడారు. ఇంకో ఆయన అంటారు ఇక్కడ ఏం చేశారంటారు. ఈ పక్కనే ఎడవల్లిలో మనం 5 కోట్ల రూపాయలతో నెట్ క్యాంప్ ద్వారా షూ మేకింగ్ యూనిట్, అదే విధంగా 2 సబ్ స్టేషన్లు కూడా విద్యుత్ శాఖ మంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఈ రోజు రోడ్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, 1,290 కోట్ల రూపాయలతో పశ్చిమ ప్రాంతానికి జిల్లాకి మంచినీళ్ల కోసం మనం శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ విధంగా చూసుకుంటే గ్రామాల్లో అంతర్గత సిమెంట్ రోడ్లు కానీ, ఈ రోజు ఉన్నటువంటి అభివృద్ధి కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో చేశాం. చెప్పిన సూపర్ స్విఫ్ట్ అమలు చేస్తున్నాం. పరిశ్రమలు తీసుకొచ్చి ఇప్పటికీ 8.5 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించాం. డిఎస్సీ ద్వారా 16,000 ఉద్యోగాల్ని త్వరలోనే భర్తీ చేయబోతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.